ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వరావుపేట మండలంలో పలు వాగులకు వరద పోటెత్తుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాల్ని వరద ముంచెత్తింది. వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడిపోయాయి. దీంతో రవాణా స్తంభించింది. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు కరెంటు కట్ అయిపోయింది. నిన్న వరద నీటిలో 100 గొర్రెలు కొట్టుకుపోయాయి. వరదలోనే కార్లు, బైక్లు చిక్కుకున్నాయి. అయితే వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రైతులు కూలీలను కాపాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు. బాధితుల్ని పరామర్శించారు. వరద ప్రాంతాల్లోని వారికి మంచినీరు, ఆహారం అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా గుమ్మడివల్లి వాగు పరివాహక ప్రాంతమంతా నీట మునిగిపోయింది. ఆ గ్రామంలోని ఇండ్లలోకి నీళ్లు చేరాయి. తమకు కనీసం మంచినీరు, ఆహారం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇంతవరకు తమ దగ్గరికి ఏ అధికారి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల వెనుక చూసిన వాగు ప్రవాహం మళ్లీ ఇప్పుడొచ్చిందని చెబుతున్నారు. అధికారులు ప్రమాదాన్ని అంచనా వేయకపోవడంతోనే ఈ పరిస్థితి వాటిల్లిందని అంటున్నారు స్థానికులు. గుమ్మడివల్లి ప్రాంతం నుంచి మా ప్రతినిధి ఖదీర్ లైవ్ అప్డేట్స్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో పెదవాగు ప్రాజెక్టు పొంగిపొర్లటంతో స్థానికంగా ఉన్న ప్రజానికం అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సాగుకు సంబంధించిన నీరు ఎక్కువ పొంగిపొర్లటంతో స్థానికంగా ఉన్న పొలాలకు కూడా వరద నీరు చేరి అక్కడ ఇసుక మేటలు కూడా ఏర్పడటం జరిగింది. దాంతోపాటుగా అనేక గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను ఎక్కడైతే పెదవాగు ప్రాజెక్టు గుమ్మడివల్లి ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారో ఆ గ్రామంలో ఉన్నాను. ఆ గ్రామంలో ఇప్పుడు చూడొచ్చు మనం ప్రస్తుతం నేను ఆ గ్రామానికి రావడం జరిగింది. ఆ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ ఉదయం నుంచి అధికారులు జిల్లా ఎస్పీ కలెక్టర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు అధికారుల బృందంతో గ్రామంలో మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు అసలు ఏమంటున్నారు, గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, నిన్నటి నుంచి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ గ్రామస్తులతో కొంతమంది మహిళలు ఉన్నారు, మనతో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి ఎలా ఉందమ్మా మీ పరిస్థితి? ఇక్కడ బాగా పెద్ద వర్షం సార్, నీళ్ళు పట్టేసి వండుకుంటా కూడా ఏమి లేవు. వరద పట్టిద్దని గట్టే నుంచొని మధ్యాహ్నం 3 కాడ నుంచి వరద జాగింది. ఇంకా అప్పటి నుంచి ఏం చేసాం, రోడ్లకు వచ్చేట్టు నుంచున్నాను. బిల్లులు అన్ని పోయింది. ఎన్నింటికి స్టార్ట్ అయిందమ్మా వరద? నిన్న 3ంటికి స్టార్ట్ అయింది. 3ంటికి స్టార్ట్ అయిందండి. అసలు ఇంట్లో ఉంటాగలేదు, పారిపోయాను. బతకాలని పారిపోయాను. ఒక్క కోడు లేదు, ఒక్కొక్క లేదు, ఒక గుడ్డ లేదు, ఏమీ లేదు, మొత్తం పోయినాయి. ఇప్పుడు ఉంటా కనీసం మీరు తిన్నారా, తినలేదా, మీ ఇంటికాడ ఏం జరిగింది, మీరని వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. మాకేం హామీ జరుగుతుంది, అది జరిగిద్ది, ఇది జరిగిద్ది అనే ఒక్కళ్ళు కూడా హామీ ఇవ్వలేదండి. కరెంటు ఎలా ఉందమ్మా మీ ఇంట్లో? కరెంట్ ఉందా? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? నిన్న టాంచ్ కరెంటే లేదండి. మేము రాత్రి తెల్లవారులు రోడ్ల మీద కూర్చొనే ఉన్నాం. మాకు నిన్న టాంచ్ అసలు కరెంట్ లేదు, ఏమి లేదు, అన్నం లేదు, రోడ్ల మీద కూర్చొని ఉన్నాం. మా ఇల్లు మొత్తం కొట్టుకుపోయినాయి, గేదెలు, కోళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి, పొలాలు కూడా పోయినాయి. అసలు ఇల్లు ఏమీ లేవు. మేము రోడ్ల మీదే ఉన్నాం. నిన్నటి నుంచి వచ్చారు, చూశారు, మీకు న్యాయం చేస్తామని వెళ్ళిపోయారు. ఇంకంతవరకే చూశారు, వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు వచ్చి. తినే ఆహారం ఉందా అమ్మ మీరు తినడానికి? పాలు కానీ, టీ కానీ? గ్యాస్ బండ్లు అన్ని పోయినాయి, ఏమి లేదు, ఇల్లు అంతా పడిపోయింది, ధర అయిపోయింది. అసలు మా ఆయన కూడా లేడు, దినానికి వెళ్ళి నిన్ను ఒక్కదాన్నే ఊరుకునే బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది. భయం వేసి ధర అయిపోయింది, మొత్తం ఇల్లు అంతా పట్టేసింది. ఒక గిన్నె లేదు, గ్యాస్ బండ్ లేదు, మంచాలు కూడా కొట్టుకుపోయింది. అదే ఎమ్మెల్యే గారు అక్కడ తీసుకెళ్దామంటే చూశారులే అన్నట్టు తీసుకెళ్ళారు. చూపిద్దామంటే ధర అయిపోయింది, ఒక్కదాన్నే మా ఆయన గారు లేదు, దినానికి వెళ్ళారు. ఎప్పుడైనా గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు నాచిన తానన్న తెగిపోవటం మళ్ళీ ఇవ్వాలి. ఏం చేస్తావు నువ్వు? నీ గ్రామంలో ఎలా ఉంది? ఇక్కడ వైద్య సేవలు కానీ ఆరోగ్యం బాగుందా? ఎట్రా తల్లి? యాక్సిడెంట్ అయిందండి, ఆయనకి నడు విరిగిపోయింది, నాకు కాలు ఇరిగింది,
కుట్లు పడ్డాయి నాకు. ఇల్లు చూస్తే ఇల్లు లేదు, నా పిల్లకి చూస్తే మొగుడు లేడు. ఆ పిల్లగాళ్ళు వేసుకొని బతుకుతున్నామండి. నా మొగుడు చూస్తే ఆ మంచంలో ఉండవు. కనీసం కట్టుబట్టలతోనే ఆయన తీసుకొని వాళ్ళు వెళ్ళిన అది అక్కడ మాకు దిక్కులేనండి. మాకు ఏం తింటామండి, ఎవరు పెడతారు, ఎవరు పెట్టలేదండి. ఇప్పుడే కాఫీ కొంచెం తీసుకొచ్చి పోసారు మా ఆయనకి. అన్నం వండుకున్నావా లేదా? వండుకోలేదండి, ఇంకొండలే. ఏంటమ్మా ఎలా ఉంది మీకు? ఆహారం దొరుకుతుందా? ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. మేమేమో రోడ్ల నుంచి వెళ్ళిపోయినాం, ఏరే ఊరు వెళ్ళిపోయినాం. ఆ ఏరే ఊరు నుంచి పొద్దున వచ్చినామండి. టీ కాసుకున్నాం, ఈ రోడ్ల మీద ఉండం ఇంకంతే. ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీ ఇల్లు పూరిల్లా డాబానా ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? పూరిల్లు అండి. మా ఇల్లు మొత్తం కొట్టుకుపోయి నీళ్ళు పట్టేసినాయి అండి. గిన్నెలన్నీ కొట్టుకుపోయినాయి, గోళ్ళు మొత్తం పడిపోయిపోయింది, ధర అయిపోయిందండి, మొత్తం కొట్టుకుపోయినాయి. భయంగా ఉంటున్నామండి. ఈ ధరన మా పరిస్థితి అసలు బాగాలేదండి. మమ్మల్ని అర్థం చేసుకోండి అండి. అంతే. మా పిల్లలు చిన్న పిల్లలండి, కష్టపడితేనే ముద్దండి, లేకపోతే లేదండి. అన్ని కొట్టుకుపోయినాయి, అన్ని తడిసిపోయినాయి. పొద్దున్న నిన్నటాన్ని నుండి భయంగా అన్నం కూడా తినలేదండి, ఆహారం కూడా లేదు. మమ్మల్ని అర్థం చేసుకోండి అండి మీరు. చిన్న అన్నం తిన్నావా నాని? అన్నం తిన్నావా? తినలేదా? ఎందుకు తినలేదు? వాన వచ్చిందన్న. వాన వచ్చిందా? ఏంటమ్మా మీ దగ్గర మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంది? ఎట్లా నీళ్లు ఎక్కడ దాకా వచ్చినాయి? నీళ్లు ఇల్లు మునిగిపోయిందండి, బట్టలు గెట్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మాది పొరుగురు, ఏడుకు వచ్చినాం అమ్మగారి ఇంటికాడ బతుకుదామని. ఎట్టుందంటే అసలుకి ఆ రేత్రి కాడ ఎట్టురకాలో తెలియక కాకుండా ఒక పావు నోట్లో ఉన్నట్టు ఉంది అసలుకి. చెరువు కట్ట ఎప్పుడు తెగిద్దో తెలీదు అసలుకి. ప్రతి సంవత్సరం వీళ్ళకి ఆట భయమేనండి. అధికారులు వచ్చారమ్మా, ఏమంటారు అసలు? అధికారులు ఏం చెప్తున్నారండి? మేము చేస్తాం, 3 రోజులు పట్టిద్ది, 4 రోజులు పట్టిద్ది, గవర్నమెంట్ది కదా అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మీరు తిన్నారమ్మా, చేశారమ్మా, ఏమన్నా ఉన్నాయా లేవా? అసలు అని ఇంట్లోకి వచ్చి ఒక ఇల్లు చూసుకున్నారు, 2 ఇల్లు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. మేము ఓవరాల్ లెక్క కొనుక్కున్నామండి, ఫ్రిడ్జ్ అని, టీవీ అని, అవన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు అవి ఉన్నాయా లేవని కూడా చూడలేదు వచ్చి, అట్లా చేశారు. ఎట్లా ఎన్ని రోజుల నుంచి వర్షం కురుస్తుంది? వర్షం కురుస్తున్నప్పుడు అధికారులు ఎవరైనా వచ్చి వర్షం కురుస్తుంది జాగ్రత్త పడండి అని చెప్పారా? ఒక్కళ్ళు రాలేదండి అసలు. ఒక్కళ్ళు కూడా వచ్చి అధికారులు ఒక్కళ్ళు కూడా వచ్చి జాగ్రత్త పడండి అనలేదు. ఇప్పుడు రావడం తప్ప ఇన్ని రోజులు ఎవరు రాలేదు. మా ఇల్లు అయితే మొత్తం పడిపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. ఏమి కట్టు బట్టలతోనే ఉన్నాం. ఇప్పుడు కనీసం గొడ్డలు మార్చుకోవటానికి కూడా లేవండి, మొత్తం కొట్టుకుపోయినాయి, వాకి కొట్టుకుపోయినాయి. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, నాకు చూస్తే మొగుడు లేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాత్రి నుండి ఎట్లా రోడ్లు అమ్మడి తిరుగుతున్నాం. మొత్తం కూలిపోయింది, ఇల్లు అంతా కూలిపోయిందండి. ఫ్రిడ్జ్ లేదు, ఏమి మొత్తం కొట్టుకుపోయినాయండి. రాత్రి ఆడున్నావు అమ్మ, నువ్వు రాత్రి ఆడున్నావు. ఇంత వర్షం పడుతుంది కదా, ఇట్లా నువ్వు ఊళ్ళో నీళ్లు వచ్చినాయి అంటున్నారు కదా, రాత్రి ఎక్కడ ఉన్నావు? వెళ్ళిపోయినామండి, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయినామండి. అసలు ఈ ఊళ్ళో లేము, అప్పటికప్పుడు చెప్పారు. నీళ్ళేనండి లాకులు బాగు చేసింది. మరి ఇంతలోకి అంత నిర్లక్ష్యం ఎట్లా జరిగిందండి? మరి ఎవరి వల్ల తేడాది? అసలు అన్ని ఊళ్ళు నష్టపోయినాయి, అంత జనానికి నష్టమైంది. ఇవాళ పొలాలు పండించుకోవడానికి ఆధారం లేదు. మరి ఎవరి వల్ల అండి ఇది? నారు అంత వ్యవసాయం ఒక్కొక్క కట్ట వచ్చి 1200, 1500 నారు కట్ట వచ్చి ఒక్కొక్కరు 5-6 కట్టలు పోసుకున్నారు. నారు వాళ్ళు ఎట్టండి మరి? అది అంతా నష్టం అంతా ఎవరు పుడతారు, ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ అంత నష్టం భరించిద్దా? ఇవ్వాలిగా మరి, చెప్పాలిగా. మేము తెత్తమని చెప్పాలి. నార అంతా కొట్టుకుపోయిందంటే ఏమీ లేదు, శుభ్రం కొట్టుకుపోయింది. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. మాది దౌను కొందండి ఇల్లు, ఇంట్లోకి కూడా వచ్చినాయి నీళ్ళు. ఎంత ఖర్చు పెట్టినావు నారేయటానికి? 4 కట్టలు పోసినాం సార్. అయితే ఇది పరిస్థితి. అంటే ఈ గుమ్మడివల్లి ఏదైతే విలేజ్ ఉందో ఎఫెక్టెడ్ ఏరియా బాగా, ఇది ఇక్కడే ఉంది ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడే గేట్లు ఎత్తాల్సిన టైంలో ఎత్తలేకపోవడం వల్ల ఇలాంటి నష్టం జరిగిందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఊళ్ళో ఉన్నాను, ఇక్కడ విజువల్స్లో చూడండి, ఇవన్నీ కూడా పూరి గుడిసెలు. ఈ పూరి గుడిసెలు అన్నీ కూడా వీళ్ళు ఇప్పటికే వర్షం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక కవర్ లాంటిది ఏర్పాటు చేసుకొని కట్టుకొని ఆ గుడిసెలు నివసిస్తున్నారు. అయితే గుడిసెలు వీళ్లకు ఇక్కడ పటిష్టమైన గోడలు కూడా ఉండవు వీళ్లకు. ఈ గోడల్ని చూడొచ్చు మీరు. ఈ గోడలు అంటే ఈ కేవలం
కేవలం ఇట్లా మట్టి గోడలు, అదేవిధంగా ఈ తడికెలు ఏదైతే ఉన్నాయో ఈ తడికెలకు మట్టిని అల్లి వాటినే గోడలుగా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంటే వీళ్ళు కడుబీదలు అన్నమాట. ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడ నివాసం ఉండదు. ఇట్లా కేవలం ఈ తడికెలకు మట్టి అల్లుకున్న తర్వాత వీళ్ళు గోడలుగా చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వాటి చుట్టుపక్కల కూడా ఎంత లోతుల్లో దిగబడుతుందో చూడొచ్చు. ఇక్కడ ఇట్లా విజువల్స్ లో ఇట్లా కాలు పెడితే లోపలికి ఇట్లా దిగిపోవటమే కాదు, చిన్నపిల్లలు కూడా ఇట్లా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా ఇదే విధంగా ఉండటంతో వీళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని కూడా పూరి గుడిసెలే ఉన్నాయి. పూరి గుడిసెలు ఉన్న వాళ్ళని కూడా ఆదుకోవడానికి ఎవరు అధికారులు రాలేదు. అధికారులు వచ్చి కేవలం 2-3 రోజులు ఇంకా పడుతుందని చెప్పేసి వీళ్లకు భరోసా కల్పిస్తున్నారు. కానీ ఎవరికి ఇక్కడ ఆహారం లాంటి వసతులు కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా వీళ్ళు నివాసం ఉండటం కోసం కూడా వీళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించలేదు. ఇక్కడ ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరికీ కేవలం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లాంటి దాంట్లో వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ నివాసం ఉండాలని చెప్పేసి, నైట్ బస చేయాలని చెప్పేసి సూచించారు. ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది కూడా వీళ్ళకి ఏర్పాటు చేయలేకపోయారు. అయితే తాత్కాలిక వసతి గృహం లాంటిది కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది, ఒకవైపు భారీగా ఇక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతుంది. అయినప్పటికీ ఎవరు ఇక్కడ అలర్ట్ కాలేదు. అధికారులు నిర్లక్ష్యం ఇక్కడ అడుగడుగున కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అధికారులు ఒకవైపు ప్రభుత్వం ఏమో పేద ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి చెప్తున్నా కానీ కింది స్థాయిలో అధికారులు మాత్రం దీనికి స్పందన లేదు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే నిన్న ఒక గొర్రెల కాపరికి సంబంధించిన 100 గొర్రెలు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. కొన్ని చోట్ల బర్రెలు కొట్టుకొని పోవడం జరిగింది. ఒక ట్రాక్టర్, అదేవిధంగా బైకు, కారు ఇలాంటి వాహనాలు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విజువల్స్ మీకు ఇక్కడ లైవ్ లో చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రాజెక్టు ఆనుకొని అనేక ఎకరాల భూములు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది నాట్లు వేసుకోవడం జరిగింది. నాట్లు వేసుకున్నాయన్నీ కూడా వరద నీటిలో కొట్టుకొని పోవడం జరిగింది. ఇప్పటికే అసలుగే వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళందరూ కూడా ఇంకా మరింత దీనస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కట్టలు తెగి రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ప్రతి చోట కూడా ఇక్కడ అలర్ట్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి చూడొచ్చు. అయితే వాగు ఎక్కడైతే ప్రవహిస్తుందో దానికి ఆనుకొని కొన్ని తాత్కాలిక గృహ లాంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పూరి గుడిసెల్లోనే ఉండే కడు బీదల వాళ్ళు, కనీసం భర్త లేని వాళ్ళు, కొడుకు లేని వాళ్ళు, అనాథలుగా బతికే వాళ్ళు కూలి పనులు చేసి వాళ్ళు జీవనం వెళ్ళ తీసుకునేవారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక గొడ్డు గోదాన్ని తీసుకొని వచ్చి దాని సహాయంతో వాటి పాలు అమ్మి లేకపోతే కూలి పనులకు వెళ్ళి వాళ్ళు బతికిడ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దీనస్థితికి చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అధికారులు ఇంతవరకు కనీసం వాళ్లకు ఆహారాన్ని కూడా అందించలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్న పరిస్థితి. ఒక్కొక్క మహిళ కన్నింటి పర్యమవుతా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పొంగి పొరలటంతో ఇక్కడ వీళ్ళకి ఏదైతే అంటే ఇక్కడ దాదాపుగా గ్రామాలలో అన్ని కూడా తడికెల్ లాంటి ఇక్కడ ప్రహరీలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ పటిష్టమైన కాంక్రీట్ గోడలు అయితే ఉండవు. కేవలం వాళ్ళకి సెక్యూరిటీకి ఇట్లా తడికెల్ లాంటి కట్టుకొని ఉంటారు వాళ్ళు. అలాంటిది వాళ్ళ ఇంటి పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు. ఒక మహిళ కన్నీరు మున్నీరు అవుతా ఉంది. తనకు భర్త లేడు. కనీసం తనను ఆదుకునేటానికి ఇంతవరకు ఎవరు రాలేదు. కనీసం ఆహారం కూడా అందించలేదు. ఇంతవరకు ఎలా ఉన్నామని చెప్పేసి కూడా ఎవరు అడగలేదని చెప్పేసి తను ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అదేవిధంగా కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం గ్రామంలో ఎటు చూసినా కానీ వరద చుట్టుముట్టేసింది. వరద కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వాటర్ని చూడొచ్చు ఎంత మురిగ్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ వాటర్ ఎలాంటి పరిస్థితిలో ఉంది, వరద రావడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వర్షం నీరు కాదు, అది వరద నీరు. కాబట్టి ఇక్కడ మహిళ పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉంది. కాబట్టి ఈమెను ఆదుకోవాలని చెప్పేసి ఆమె కోరుకుంటా ఉంది. అదేవిధంగా అనేక గృహాలు కోల్పోయినాయి. అయితే వీళ్లకు తాత్కాలిక వసతి కల్పించాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వీళ్లకు ఆహారం కల్పించాలి అని చెప్పేసి వీళ్ళు కోరుతున్నా ఎవరు ఇక్కడికి అధికారులు రావట్లేదు. కేవలం వచ్చి పరిశీలిస్తున్నారు కానీ వాటి పర్యవేక్షణ లోపము అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పేసి అంటున్నారు. అటు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పేదలందరినీ ఆదుకోవాలి, వాళ్ళకి సహకారం అందించాలని చెప్తున్నా కానీ కింది స్థాయి అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇది మొత్తంగా ఈ గుమ్మడవల్లి వాగు వద్ద ఉన్న విలేజ్ వద్ద ఉన్న పరిస్థితి.